నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల దళితులపై జరిగిన దాడికి నిరసనగా టీడీపీ నేతలు చెలో కావలికి పిలుపునిచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ముందస్తుగా అరెస్టులకు దిగారు. అంతేకాకుండా నిన్న రాత్రే టీడీపీ ముఖ్య నాయకులంతా నోటీసులు అందజేశారు. చెలో కావలికి బయలుదేరిన ఎస్సీసీఎల్ నాయకులు ఎంఎస్ రాజును వింజమూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ముఖ్య నాయకులు హౌస్ అరెస్ట్ చేశారు. అది దించు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మొత్తంగా టీడీపీ ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కావలి చెలో కావలి పిలుపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తు కూడా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేశారు. రాత్రి అనంతపురం నుంచి వస్తున్నటువంటి టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజును కూడా ఇటు వింజమూరుకు సంబంధించినటువంటి మార్గం మధ్యలో కూడా ఆయన అరెస్ట్ చేసి పోలీసులు ప్రస్తుతం సిఎస్ పురానికి తరలించారు. ఒకవైపు కావాలంతా కూడా పోలీసు వలయంలో పూర్తి స్థాయిలో టీడీపీ ఏదైతే పోలీసు యొక్క నేతృత్వంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికి కూడా బయటికి రానికుండా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. టీడీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ యొక్క ముఖ్యమైనటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా హౌస్ అరెస్టులు చేశారు. చలో కావలి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి ఎస్సీసీఎల్ నాయకులందరినీ కూడా ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీకి కూడా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే కావలిలో దళితులపై జరిగినటువంటి దాడులు నిరసనగా చలో కావలి కార్యక్రమానికి ఇప్పటికే టీడీపీ పిలుపునిచ్చింది. ఇవాళ ఎలాగైనా కావలికి చేరుకుంటామంటున్నటువంటి ఇటు ఎస్సీసీఎల్ సంబంధించిన నాయకులందరినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఒక పకడ్బందీగా కూడా వాళ్ళందరూ అరెస్ట్ చేయడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కావలిలో నెలకొంటాయనేది ప్రస్తుతం వేచి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కావలి డీఎస్పీకి సంబంధించినటువంటి నేతృత్వంలో కావలికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పోలీసు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.